ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ఏరువాక పౌర్ణమి అనేటువంటి అంశాన్ని ఈ రోజున మన మోహనవాణి ఛానల్ ద్వారా మనం చెప్పుకుందాం. ఏరువాక పౌర్ణమి అంటే ఏమిటి, ఏ రోజు వస్తుంది, ఆ రోజు మనం ఏం పనులు చేయకూడదు, ఇలాంటి విశేషాలు చెప్పుకుందాం. ఛానల్ వీక్షకులందరూ కూడా దయచేసి ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తూ మీ మిత్రులు బంధువులు వాళ్ళ చేత కూడా కనీసం 5 మంది చేత ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. అలాగే ఉపన్యాసం విన్న తర్వాత ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ కామెంట్ పెట్టి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అని మిమ్మల్ని కోరుకుంటూ విషయంలోకి వెళదాం. జూన్ 11వ తేదీ జ్యేష్ఠ పౌర్ణమి. దీనినే ఏరువాక పౌర్ణమి, ఏరువాక పున్నమి అనే పేర్లతో పిలుస్తుంది. మన హిందూ ధర్మంలో కార్తీక పౌర్ణమి తరువాత అంతటి విశిష్టత జ్యేష్ఠ పౌర్ణమికి ఉంది. కార్తీక పౌర్ణమి రోజు సముద్ర స్నానం చేస్తాం, చాలా గొప్ప ప్రాముఖ్యత ఉంది దానికి. అదేవిధంగా ఈ జ్యేష్ఠ పౌర్ణమికి కూడా గొప్ప విశిష్టత ఉంది. ఈ ఏడాది ఈ జ్యేష్ఠ పౌర్ణమి జూన్ 11వ తేదీ వస్తుంది. దీనిని ఏరువాక పౌర్ణమి అని పిలుస్తారు అనుకున్నాం కదా. ఏరువాక అంటే వ్యవసాయపు పనులు ప్రారంభించటం అనేది ముఖ్యం అన్నమాట. అది అంటే నాగలి దున్నటం ప్రారంభిస్తారు, పొలాన్ని, భూమిని కర్షణం చేస్తారు. ఆ రోజు రైతులు వ్యవసాయానికి సంబంధించిన పనులు మొదలు పెడతారు. అంతేకాకుండా మరికొన్ని ఆచారాలతో ముడిపడి ఉన్నది అని పండితులు చెబుతూ ఉన్నారు. హిందూ పురాణాల ప్రకారం జ్యేష్ఠ పౌర్ణమి రోజు కొన్ని పనులు అస్సలు చేయకూడదు. ఇప్పుడు ఏ పనులు చేయకూడదో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విష్ణు పురాణంలో ఈ ఏరువాక పౌర్ణమిని సీతాయజ్ఞంగా వివరించారు. సీత అంటే రాముడు భార్య సీత మాత్రమే కాదు, ఆమెకి పేరు రావడానికి ఉన్న ముఖ్య కారణం అది. సీత లాంగల పద్ధతి అని దానికి వ్యుత్పత్తి. లాంగలం అంటే ఏమిటి? నాగలి. సీత అంటే నాగేటి చాలు అని అర్థం. వప్ప మంగళ దివసం, బీజవాపన మంగళ దివసం, వాహన పుణ్యాహ మంగళం, కర్షణ పుణ్యాహ మంగళం అనేటువంటి పేర్లతోటి ఈ పండుగని ముఖ్యంగా మన తెలుగు వాళ్ళు ఘనంగా జరుపుకుంటారు. శుద్ధోదన మహారాజు ఆనాడు కపిలవస్తు నగరంలో లాంఛనంగా ఈ ఏరువాకని ప్రారంభిస్తూ బంగారపు నాగలిని కర్షకులకు అందించినట్లుగా పండితులు చెబుతూ ఉన్నారు. అంటే శుద్ధోదన మహారాజు అంటే గౌతమ బుద్ధుడి యొక్క తండ్రి. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఏ పనులు చేయకూడదో అనుకుంటున్నాం కదా. మొట్టమొదటిది గోర్లు కత్తిరించడం, జుట్టు కత్తిరించడం. ఈ 2 పనులు అసలు చేయకూడదు. పౌర్ణమి రోజున
చంద్రుడు పరిపూర్ణమైనటువంటి రూపంలో ఆకాశంలో మనకు దర్శనమిస్తాడు. మన పూర్వీకుల కాలం నుండి నేటి వరకు భూమిని భూమాతగా కొలుస్తూ ఉన్నాం, మనం పూజిస్తూ ఉన్నాం. ఆ రోజున జుట్టును గోళ్లను కనుక మనం తల్లిగా భావించేటటువంటి భూమి మీద పడేస్తే అశుభం అని పండితులు చెబుతున్నారు. అందువల్ల జ్యేష్ఠ పౌర్ణమి రోజు క్షురకర్మ చేయించుకోకూడదు, అలాగే గోళ్ళు కత్తిరించకూడదు. ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు సాత్వికమైనటువంటి భోజనం చేయాలి. సాత్వికమైనటువంటి భోజనం అంటే ఏంటి? శాకములతో కూడిన భోజనం, మాంసం లేకుండా భోజనం. అలాగే మన కులదైవాన్ని తప్పకుండా పూజించాలి. అలాగే భూమాతకు ప్రత్యేకంగా పూజలు జరపాలి. ఎందుకని? మనం వ్యవసాయ పనులు ప్రారంభిస్తున్నాము అంటే భూమి మనకు పంట ఇవ్వాలి, దానికోసం కదా విత్తనం నాటాలి. ఆ విత్తనం మొలకెత్తాలి, అది మొక్కవాలి, అది మనకు ఆహారం ఇవ్వాలి. అందువల్ల భూమాతకు మనం ప్రత్యేకంగా పూజలు చేయాలి. ఆ భూమి ఉండటం వల్లే కదా మనకి సస్యములు దొరుకుతున్నాయి, పంటలు వస్తున్నాయి, తిండి గింజలు దొరుకుతున్నాయి, పండ్లు అన్నీ దొరుకుతున్నాయి. ఇక రెండోది, మాంసాహారానికి మద్యపానానికి దూరంగా ఉండాలి. అంటే ఎటువంటి మాంసాహారం ఆ రోజు తినకూడదు పౌర్ణమి రోజు. అట్లాగే మద్యాన్ని కూడా సేవించకూడదు. ఎందుకని? ఆ రోజు భూమాతకు ఒక ప్రత్యేకమైన రోజు అనుకున్నాక, మరి జంతువులను వధించిన తర్వాత కదా మనం తినగలిగేది. ఒక కోడినో మేకనో గొంతు కొయ్యాలి. ఆ గొంతు కోసినప్పుడు దాని యొక్క రక్తం భూమి మీద చింది పడుతుంది. అలా పడితే భూదేవి కోపం వస్తుంది, పంటలు సరిగా పండవు. భూమాతకు ఆగ్రహం కలిగింది అంటే పంట పండదు ముందు. దానివల్ల మనకు తిండి దొరక్క మానవ జాతి నాశనం అయిపోతుంది. మద్యం సేవించడం వల్ల ఆత్మశుద్ధికి విఘాతం కలుగుతుంది. అంతేకాదు, మాంసం తిన్నా మద్యం తాగినా చాలామందిలో కోపం పెరుగుతుంది, కోపం ప్రకోపిస్తుంది. ఆవేశంలో ఇతరులకు హాని కలగజేసే అవకాశం ఉంది. ఇవాళ చూడండి, తాగుబోతువాడికి తాగిన తర్వాత ఒళ్ళు పై తెలియదు, భార్యను కొట్టడం, పిల్లల్ని కొట్టడం, లేదు వాడికి ఎవడైతే ఇంతకు ముందు పడదో వాడి ఇంటి మీదకు పోవటం, ఇట్లాంటి దిక్కుమాలిన పనులన్నీ చేస్తూ ఉంటారు తాగుబోతులు. మనం చూస్తూనే ఉంటాం. అందువల్ల మద్యపానం చేయటం వల్ల కూడా రెండో మనిషి బయటకు వస్తాడు వాడిలో నుంచి. ఎప్పుడు లేని ధైర్యం వాడికి వస్తుంది. అంతకుముందు పిల్లిలాగా ఉండేవాడు పులి అవుతాడు. వాడి చేతిలో ఏది ఉంటే అది పుచ్చుకొని కొడతాడు. అందువల్ల మద్యపానం ప్రమాదకరం. మరి ఆ రోజు పౌర్ణమి రోజు భగవంతుణ్ణి ధ్యానిస్తూ గడపాలి. పాలు పండ్లు లాంటి సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి. ఎవ్వరికి ఎటువంటి హాని తలపెట్టకుండా ఉండాలి అని పండితులు చెబుతున్నారు. ఇంకా మూడోది, ఉత్సాహంగా ఉండండి అంటున్నారు. సోమరితనంతో ఉండకూడదు. సోమరితనం అనేది మనిషికి ప్రథమ శత్రువు. ఉత్సాహంగా ఉండండి. ఆ రోజు విందు వినోదాలకు దూరంగా ఉండండి. విందు వినోదం అనగానే వెంటనే ఆ విందులో మధు సేవించే అలవాటు ఎక్కువైపోయింది ఈ రోజుల్లో. మరి ఏం చేయాలి? చక్కగా స్నానం చేసి, ఉంటే కొత్త గుడ్డలు కట్టుకొని, లేదంటే ఉతికినటువంటి బట్టలు కట్టుకొని నీ సమీపంలో ఉండేటువంటి దేవాలయానికి వెళ్ళండి. ఆ భగవంతుణ్ణి దర్శించండి. ఆయన కాస్త పూజ చేయించుకోండి. ఈ సంవత్సరం అంతా పంటలు బాగా పండాలని భగవంతుడికి నివేదించండి. అలాగే ఉత్సాహంగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనండి. ఆ దేవాలయాల్లో ఏదైనా ప్రవచనాలు ఏర్పాటు చేయండి.
మాబోటి పండితులను పిలిచి చక్కగా 10 మందికి ప్రయోజనం కలుగుతుంది, వింటారు. ఇటువంటివి జ్యేష్ఠ పౌర్ణమి రోజున చేస్తే మనకు అద్భుతమైన ప్రయోజనాలు వనగొడతాయి. అంతేకాదు, ఆ పౌర్ణమి రోజు ఏదైనా ఒక మంచి కార్యం తలపెడితే అది వాయిదా వేయకుండా తప్పకుండా ప్రారంభం చేయండి. అది నిర్విఘ్నంగా కొనసాగుతుంది. దానివల్ల నీకు ప్రయోజనం సిద్ధిస్తుంది. ఇక నల్ల రంగు దుస్తులు ఆ రోజు వేసుకోకూడదు. మన హిందూ పురాణాల ప్రకారం నలుపు రంగు బట్టలని అశుభ కార్యక్రమాల్లో వాడుతూ ఉంటారు. అందువల్ల జ్యేష్ఠ పౌర్ణమి వంటి పవిత్ర దినాల్లో సాధ్యమైనంత వరకు నల్ల బట్టలు వేసుకోవద్దు. ఎందుకంటే ఆ నలుపు రంగు ప్రతికూల శక్తులని మనలో ప్రోధి చేస్తుంది, మనలో కలిగిస్తుంది. మరి ఎలాంటి బట్టలు వేసుకోవాలి? గులాబీ రంగు, పసుపు పచ్చ, ఆకుపచ్చ, ఇటువంటి బంగారపు రంగులో ఉండేటటువంటి చొక్కా, జరీ అంచులు ఉండే పంచెలు, ఇలాంటివి కట్టుకోవాలి. అంటే చక్కగా ప్రకాశించేటటువంటి రంగులను గనక వాడితే దానివల్ల అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు. ఇక చివరగా తులసి ఆకులను ఆ రోజు కొయ్యొద్దు. తులసి ఆకులను ఆదివారం, పౌర్ణమి, ఏకాదశి మొదలైనటువంటి పవిత్ర దినాలలో చెట్టు నుంచి తెంపకూడదు. మరి ముందు రోజు కోసి పెట్టుకోవాలి. ఎందుకంటే చద్ది బట్టం అనేది తులసి ఆకు లేదు, మారేడు దళానికి లేదు. 3 రోజులైనా వాడుకోవచ్చు. ఎందుకు తులసి చెట్టు అంటే, తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవితో సమానంగా మనం పూజిస్తాం. ఆ రోజు గనక తులసి చెట్టును అంటుకున్నావా, విష్ణుమూర్తికి అత్యంత ఇష్టమైనటువంటి ఆ తులసి చెట్టుని గనక ఆకులు తెంపితే విష్ణుమూర్తి కోపం వస్తుంది. అందుకే ఆ రోజు తులసి ఆకులను కొయ్యకూడదు, ముందు రోజే కోసి పెట్టుకోవాలి. ఇటువంటి ఈ మంచి విషయాలని మనం గనక పాటిస్తే తప్పకుండా ఏరువాక పౌర్ణమి రోజు మనకి ఎటువంటి అశుభాలు ఆ సంవత్సరం అంతా జరగకుండా, ముఖ్యంగా రైతువారి వాళ్ళకి చక్కగా ధనధాన్య సమృద్ధి కలుగుతుంది. వాళ్ళు తింటమే కాదు, 10 మందికి పెట్టినటువంటి ఘనత కూడా వాళ్ళదే. రైతు లేకపోతే మనం ఎక్కడున్నామండి? అందుకనే రైతును గురించి ప్రభుత్వాలు పట్టించుకోవాలి. వాళ్ళు పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి. వాళ్ళకు కావలసినటువంటి ఎరువులు, పురుగు మందులు ఇటువంటివి తక్కువ ధరకి సరఫరా చేయాలి. అలాగే వాళ్ళకి కావలసినటువంటి డబ్బుని తక్కువ వడ్డీకి అప్పిప్పించాలి బ్యాంకుల చేత. ఇవన్నీ చేస్తే రైతు బాగుంటే, ఎందుకంటే భారతదేశంలో 80% మంది ప్రజలు వ్యవసాయ రంగానికి సంబంధించిన వృత్తులలో ఉన్నారు. వ్యవసాయానికి అనుబంధ పరిశ్రమలు ఎన్నో ఉన్నాయి. ఆ పరిశ్రమలన్నీ బాగా కొనసాగాలి అంటే తప్పకుండా వ్యవసాయం బాగుండాలి. వర్షాలు సమృద్ధిగా పడాలి. దానికి దైవ పూజలు చేయాలి, యజ్ఞయాగాది క్రతువులు చేయాలి. అలా చేసే వాళ్ళకి ధన సహాయం చేయాలి. ఇన్ని పనులు చేస్తే భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతుంది, దేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. దానివల్ల చక్కటి వర్షాలు పడతాయి, భూమి సస్యశ్యామలమవుతుంది, పాడి పంటలకు కుదవ లేకుండా హాయిగా ఉండగలుగుతాం. అటువంటి ఏరువాక పౌర్ణమి మరి 11వ తేదీ జూన్ వస్తోంది. దాని సందర్భంగా ఈ 4 విషయాలు మీతో ముచ్చడించే భాగ్యాన్ని కలిగించినందుకు మన మోహనవాణి ఛానల్ అధినేత అయినటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. విన్నటువంటి మీ అందరికీ కూడా
ఆ పరమేశ్వరుడి యొక్క కృప సంపూర్ణంగా వర్షించాలి అని మరొక్కసారి కోరుకుంటూ ముగిస్తున్నాను. స్వస్తి సర్వేషాం. మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి మోహన్వాణి తెలుగు పోడ్కాస్ట్. మీరు వింటున్నారు మోహన్వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.